హాయ్ అండి, నేను మీ విజయ. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కర్ణాటక స్పెషల్ అటుకులతో టిఫిన్ చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా వేగం అయిపోతుంది, తక్కువ సామాన్లు పడతాయి. పొద్దున్న ఎప్పుడు మనం ఒకే రకంగా టిఫిన్ చేసి బోర్ ఎత్తిపోతాం కదా. ఇలా చేసుకోండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, దీనికోసం కావాలి 1 కప్పు అటుకులు. ఇది నేను కడిగేసి పెట్టుకున్నాను, 2-3 మాటలు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు తీసేయాలి, నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కీరా దోసకాయ. పోపుకి పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వేసిన పలుకులు, ఇంకా నూనె. ఇవేనండి దీనికి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా ఒక బౌల్లోని కీరా దోసకాయని ఇలా తురుముకోవాలి. తొక్కతోనే తురిమించుకోవచ్చు, తొక్క తీయడం అవసరం లేదు. ఒకటి ఉంటే ఒకటి, 2 ఉంటే 2, మీరు ఎంత చేసుకుంటారో ఆ ప్రకారం తురుముకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది చాలా హెల్దీ కూడాను. ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది, అది కొంచెం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులో కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కొంచెం మరిగింది. ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఆవాలు కొంచెం చిట్పట్లాడాలండి. ఇప్పుడు మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు. మీరు గుళ్ళు ఉంటే గుళ్ళు వేసుకోండి, చిన్నవి అయితే చిన్నవి వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, వేసిన పలుకులు ఇవి వేసుకొని కలుపుకోవాలి. నూనెలో మినపప్పు వేసేమంటే ఆ టేస్టే బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది వాసన. ఇంకా చూడండి, ఇందులో కొంచెం పుట్నాల పప్పు, శనగపప్పు వేసుకోవచ్చు, అయితే పుట్నాల పప్పు వేసినా కూడా చాలా బాగుంటుంది. తురిమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ టిఫిన్కి పోపేనండి అంతా, చాలా బాగుంటుంది. ఇటు పోపు వేస్తే అల్లం వేసాం కదా, దాని వాసన గుమగుమలాడిపోతున్నది. ఇదిగో కొంచెం వేగాయి, ఎండుమిరపకాయలు వేగిపోయి, ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకులు ఇవి వేసుకోవాలి. అలాగే తురిమిన కీరా దోసకాయ, కొబ్బరికాయ వేసి బాగా కలుపుకోవాలి. చూడ్డానికే బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అయ్యింది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి టిఫిన్. ఇది తిన్నారనుకోండి పొద్దునేను, చాలా హెల్దీ, కడుపు నిండుతుంది. పోహా కూడా, అటుకులు కూడా చాలా మంచిదండి హెల్త్కి. మనం ఉప్మా జగాలో ఇది తినొచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేసి ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను. ఇంకోటండి, ఎంతో టేస్టీగా ఉన్న వేగంగా తక్కువ సామాన్లతో అయిపోయింది టిఫిన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.